పార్టీ సమన్వయకర్త కందుకూరి బాలాజీ గారికి, సంతనూతలపాడు శాసనసభ్యుల రేసులో ఉన్నటువంటి జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి శ్రీ బిఎన్ జిల్లా కమిటీ నుంచి, సెంట్రల్ ఆంధ్ర కమిటీ నుంచి, కార్యక్రమాల కమిటీ నుంచి, ప్రచార కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండల అధ్యక్షులు సున్నా బాలసుబ్రహ్మణ్యం గారికి, గ్రామ అధ్యక్షులు సురేష్ గారికి. ఈ గ్రామం నుంచి ఇంతకు ముందు 45 కార్యకర్తలే వచ్చేవారు. ఏదైనా పోలీస్ స్టేషన్ లో మన ఘనమైన ఇప్పటివరకు చేసినటువంటి శాసనసభ్యులు ఏం పేరు, ఆయన పేరు ఆంగ్లం కత్తిగాడు గుర్తించుకొని మరి ఆ రోజు ఆయన బాధితులు చాలా మంది ఇక్కడి నుంచి ఇబ్బంది పడుతూ వస్తే పోలీస్ స్టేషన్ ఇక్కడ సెటిల్మెంట్ తిరిగాను కాబట్టి మధ్యప్రదేశ్ స్టేషన్ చుట్టూ, అందుకని నాకు తెలుసు. అప్పుడు ఇంతమంది లేరు. ఇవాళ వీళ్ళందరి కృషి వల్ల, వీళ్ళందరి ధైర్యం వల్ల, పట్టుదల వల్ల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ అందించిన చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మండలం నుంచి ఎంపీటీసీగా గెలిచి జనసేన పట్టు నిలబెట్టి జనసేన జెండా నిలబెట్టినటువంటి వివిధ కార్యదర్శులందరికీ నాకు కూడా ఓకే ఉంది, కానీ పేరు ఇక్కడే ఉన్నారు అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనందరం ఈరోజు జెండా ఆవిష్కరణ పూర్వకంగా తెలుసుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ టైం వచ్చేసింది, మనకి ఇంకెక్కువ టైం లేదు. ఇవాళే ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కూడా పొత్తు కన్ఫామ్ అయిపోయి 3 పార్టీలు బరిలోకి ఎక్కబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన ప్రతి అభ్యర్థి భారీ మెజారిటీగా గెలిచి అసెంబ్లీకి వెళ్లబోతున్నాడు. ఇప్పటి వరకు కేవలం రోడ్డు నిండా కుంటలు, రోడ్డు పక్కన బ్యానర్లు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం నుంచి కనుమరుగవబోతోంది. ఈ రోజు కొంతమంది ఇక్కడ చేరారు, అందరూ స్టేజ్ పైకి ఎక్కినప్పుడు కూడా బాగా క్రౌడ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు అందరూ నిజంతో సంతోషంగా విసిరేశారు. అంటే ఎంత వ్యతిరేకత ఈ గ్రామంలో ఉందో మనందరికీ తెలియడానికి అదొక ఉదాహరణ. వైసీపీని అభిమానించే ప్రతి కార్యకర్తకి, వైసీపీ కోసం పని చేస్తున్న ప్రతి నాయకుడికి, వైసీపీ జెండా కింద ప్రతి నాయకుడికి చెప్తున్నాను, మీరు ఒక మునిగిపోయే పడవలో ఉన్నారు. ఎంత తొందరగా ఆ పడవని వదిలేసి రాబోయే రాష్ట్ర భవిష్యత్తును మోసేటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ పడవలు చేరుకుంటారు. మీరు ఒక సేఫ్ ప్లేస్ కి చేరాలని గుర్తుంచుకోండి, లేదంటే ఒక మునిగిపోయే పడవతో పాటు మీరు కూడా మునిగిపోతారు. మా పార్టీలు ఓడినా గెలిచినా ప్రజల్లో ఉన్నారు. మా నాయకులు నిరంతరం ప్రజల కోసం కానీ వైసీపీ ఓడిపోతే నాయకుడు ప్రజల్లో తిరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే దాదాపు 1000 కోట్లు మీ బిడ్డల సొమ్ము, మా బిడ్డల సొమ్ము తిని మూటలు పెట్టుకుని ఇడుపుపాయలో పెట్టుకున్నాడు కాబట్టి కుర్చీ దిగిన మరుక్షణం కుక్కరించుకుంటే ప్రతి ఒక్కరికి ముందే హెచ్చరిస్తున్నాము. అలాగే మీకు సజెషన్ కూడా ఇస్తున్నాము. వైసీపీ 24లో రాష్ట్రంలో కనిపించదు. అధికారంలో భాగస్వామ్యం తీసుకునేది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేది, మీ పిల్లలకు ఉద్యోగాలు, మీ ఆడబిడ్డలకు భద్రత, మీకు మంచి సౌకర్యాలు, మీ ఊర్లో రోడ్లు, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులు ప్రతి ఒక్కటి పూర్తి చేసేది రాబోయే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మీకు నాకు తెలిసినంత వరకు ఒక మంచి వ్యక్తి అభ్యర్థిగా నిలబడ్డాడు బిఎన్ విజయ్ కుమార్ గారు. నిష్కలంకమైన వ్యక్తి, ప్రజల కోసం నిరంతరం తను ఏ పార్టీలో ఉన్న గతంలో ప్రజలకు మంచి చేసి మంచి పేరు గడించిన వ్యక్తి బిఎన్ విజయ్ కుమార్ గారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏదైనా సరే ఒక పని వస్తే ఆ పని అయ్యేంత వరకు నిద్ర పోకుండా వచ్చిన వ్యక్తి, పని జరిగినంత వరకు వెంటనే పని చేయించే వ్యక్తి బిఎన్ విజయ్ కుమార్ గారు. అట్లాంటి వ్యక్తి మీకు నాయకుడుగా ఉంటే గతంలో మీరు మీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, లేదంటే టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేతులు అధికారులు వచ్చినవే ఈ నియోజకవర్గంలో ఎదురవుతున్న కార్యక్రమాలను వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టించిన, రోడ్ల నిర్మాణాలు జరిగిన, కమ్యూనిటీ భవనాల నిర్మాణం జరిగిన, నిధులు తీసుకొచ్చి ప్రతి కమ్యూనిటీకి సంబంధించినటువంటి యువతకు ఉపాధి నిమిత్తం లోన్లు శాంక్షన్ అయిన ప్రతి ఒక్కటి బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి వచ్చాయి. ఇప్పుడు ఒక దరిద్రుడు వచ్చాడు, ఎస్సీల మీదే, ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీల మీదే
ఎన్నికల్లో ఆ దరిద్రులు చేసిన దరిద్రం కాదని నేను జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ ఉండడానికనే సిద్ధమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ అందరికి తెలుసా? జగన్మోహన్ రెడ్డి బాత్రూములు కూడా కడుగుతాను తప్ప వైసీపీ పార్టీని వదలనన్నాడు. తేడాడు మీకు కనిపిస్తున్నాడా? కనబడలేదు. మన కోట్లకి వచ్చి ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో దళితులని కేవలం ఆ బాత్రూములు అడిగే సిచ్యువేషన్ లో ఉంచినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ నియోజకవర్గం నుంచి తరిమి కొడతాం, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. ఇప్పుడు ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చినట్టు ఎవరైనా నాగార్జున అంట మనిషి మనకి ఎక్కడ కారణం మీకు కనిపిస్తున్నాడా? గెలిచిన శాసనసభ్యుడే పారిపోయాడు, ఇప్పుడు వచ్చేవాడు ఏం కనిపిస్తాడు? కానీ మనకి ప్రజల సమస్యల కోసం నిరంతరం ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రతి ఇంటికి చేరువలో బిఎన్ విజయ్ కుమార్ గారికి అధికారం అందించి వైసీపీ పార్టీని రాష్ట్రాన్ని కొట్టి దళితులకు పెద్ద పీట వేసి దళితుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకొని రాబోయే రోజుల్లో అఖండమైన మెజారిటీకి అధికారం అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లేలాగా, అలాగే మనం పట్టిన జనసేన జెండా నిలవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం గెలవాలి. మనం